న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. తెలంగాణలో ఎల్లిపోయే ఎసలల్ల వచ్చిన అకాల వర్షం రైతన్నలను ఆగమాగం చేస్తుంది. ముఖ్యంగా నిర్మల్ జిల్లాల రైతుల గోస పగోడికి కూడా రావద్దు అనిపిస్తుంది. అసలు ఏం జరిగిందో మన ముదోల్ రిపోర్టర్ షేక్ ముక్తర్ అలీ అందించిన గ్రౌండ్ రిపోర్ట్ మీకోసం. జిల్లాలో నిన్న మొన్నటి దాకా ఎండలు దంచి కొడితే ఇప్పుడు ఉరుములు మెరుపులతోనే రాళ్ల వానలు పడుతున్నాయి. నిర్మల్, ముదోల్, ఖానాపూర్, తానూర్, కుబీర్, బాసర, లోకేశ్వరం, కుంటాల, బైన్సా, సారంగపూర్, లక్ష్మణచంద, కడెం, దస్తూరాబాద్ ఇట్లా జిల్లా అంతటా వాన ఆగమాగం చేసింది. అసలే నెల రోజుల సంధి పండ్లు మొక్కలు అమ్ముకుందామని రైతులు కండల్లో ఒత్తులు వేసుకుని చూస్తుండ్రు. ఇక్కడ కొనకపోయినా బయట అమ్ముకుందామంటే కుదరకపోయే అనే పరేషాన్లో ఉన్న రైతన్నకు ఈ వాన ఎసరు పెట్టింది. వడ్ల మొక్కలు బస్తాలలో నింపి ఎప్పుడు ఎత్తుతరా అని చూస్తుంటే సంచులన్నీ వానకు తడిసి ముద్దైనాయి. తడిసిన మొక్కలు వడ్లు అప్పుడే మొలకలెత్తున్నాయి. ముఖ్యంగా తానూరు మండలం బేట్ తరోడా సొసైటీ యార్డ్ కాడ అయితే తడిసిన మొక్క సంచులను చూసుకుంటూ రైతులు ఏడుతుంటే చూసేటోళ్ల గుండెలు తరుక్కుపోతున్నాయి. 6 కాలం కష్టపడితే ఇక ఈ గోస పడాలనయే అని రైతులు కంటతడి పెట్టుకుండ్రు. ఇది నిర్మల్ జిల్లాలో వాన చేసిన దొంగ దెబ్బ. సర్కార్ బేగి స్పందించి తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు వేడుకుంటుండ్రు. అధికారులు వెంటనే కండ్లు తెరవాలి. మరిన్ని తాజా వార్తల కోసం ఎప్పటికప్పుడు గ్రౌండ్ రిపోర్ట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.